సార్ ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఈసారి ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం అండి, అందులో పక్కా డౌట్ లేదు. అంత ఖచ్చితంగా చెబుతున్నారు ఎందుకంటే పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం ఒక వైఎస్ఆర్ సిపిఐనండి. అందువల్ల అన్యాయం చేసి పరిపాలిస్తున్నారు, సైకో పాలన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి పేదల నుంచి ఏం తీసుకోవట్లేదు కదా. పేదలకు పథకాలు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకుంటాడు. దాన్ని అన్యాయం చేయముంది, పేదలు ఆదుకుంటాండి ప్రభుత్వం. అంటే ఈ పథకాలు పెట్టడం ప్రజలు సోమరిపోతులు చేస్తున్నాడు అంటున్నారు కదా. మరి గత ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు కనిపెట్టిన డబ్బులు చంద్రబాబు నాయుడు ఇటు మళ్ళించాడు. మరి ఈ పథకాలు అప్పుడు ఆయన ప్రభుత్వాలు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన తర్వాత నేను 4,000 ఇస్తే 5,000 ఇస్తాను, 5,000 ఇస్తే 6,000 ఇస్తాను. మరి ఇప్పుడు ఆయన చేసేది అప్పుడు సోమవారిపోదు కదా. ఇన్ని సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయలు ఇటు మళ్ళించాడు. ఇప్పుడు వైజాగ్లో సిద్ధమని ప్రోగ్రాం పెట్టారు కదా, దాని ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? సిద్ధమని ప్రోగ్రాం అంతా మేము ఏ టైంలో సిద్ధంగా ఉంటాం. ఎన్నికలు ఏ టైంలో పెట్టినా మేము సిద్ధంగా ఉంటాం. ప్రజలు మా అండ ఉన్నారు. మేము ఏ టైంలో ఎలక్షన్కి వచ్చినా సరే గెలవడానికి మీ సిద్ధం. ప్రజలు మా అండదండగా ఉన్నారని దాని ఉద్దేశం. మరి ఈసారి వైసీపీ నాయకులు రోడ్డు మీద తంతామని బెదిరిస్తున్నారు కదా, జనసేన టీడీపీ నాయకులు రోడ్డు మీద తంతామని వైసీపీ నాయకుల్ని బెదిరిస్తున్నారు కదా. ఒకసారి చూడమనండి, రోడ్డు మీద వచ్చి చూడమనండి. జనాలు మా మీదకి వస్తే మయమై చేయలేదండి. జనాలు అలా గుడ్డలోడ తీసేస్తారు. టీడీపీ వాళ్ళకి జనసేన నాయకులకి జనాలు గుడ్డలు తీసి కొడతారు రోడ్డు మీద వస్తే. ఆడాలు తినుకోకపోయి ఇరుచుకుంటే ఆడింట్లో ఇరిగిపోతాయి, మా ఇంట్లో జరగవు కదా. మా 150 నుంచి 170 సీట్లు పక్కా వస్తాయండి. బాబాయ్ ఇప్పుడు సిద్ధమని ప్రోగ్రాం పెట్టారు కదా, ప్రోగ్రాం దేనికి? ఆ ప్రోగ్రాం జనాలు అందరూ ఓట్లు వేయాలని, జనాలు అందరూ బాగా చెప్పాలనేసి, మరి జగనన్న పెట్టిన పథకాలన్నీ అందరూ ఉపయోగించుకొని మరి అందరూ పేదలందరికీ అందుతాయి అనేసి, మరి అందరూ కూడా వీటి గురించి అందరూ ఓట్లేసి గెలిపించాలనేసి మరి కోరుతున్నాను. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి వాళ్ళిద్దరు పోటీ చేయడం వాళ్ళిద్దరికి మరి సత్తా లేక మరి ఇద్దరు మరి 4 కలుపుకుంటారు వాళ్ళు. మరి ఈసారి సైకిల్ దెబ్బకి ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి అని బెదిరిస్తున్నారు కదా. వాళ్ళు బెదిరింపులకి ఎవరు ఉడికిపోతారు? వైసీపీ నాయకులు రోడ్డు మీద అంతా బెదిరిస్తున్నారు. వాళ్ళు బెదిరించడమే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది వాళ్ళు గెలడం అలవాటు లేదు, బెదిరించడమే అలవాటు. మరి జగన్ ఒక రౌడీ ఒక సైకో అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ముందు రౌడీలు అయితే వీళ్ళకి రౌడీలు అని చెప్తారు. ఇప్పుడు మీకు వాలంటీర్ మంచిదేనా? బాగానే మరి వాళ్ళే అన్ని చేస్తున్నారు కదా. మరి వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారంటారు, కిడ్నాప్లు చేస్తున్నారంట. అంతకు ముందు తీసుకున్నది లంచాలు వాళ్ళు, గొయ్యలు తవ్వేసి లంచాలు తీసుకున్న వాళ్ళు. మరి జన్మభూమి కమిటీ అనేసి వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళకి జన్మభూమి కమిటీకి నిలబెట్టి వాళ్ళందరూ కలిపి మీటింగ్ పెట్టి వాళ్ళ ఫోటోలు ఉంటేనే ఎవరికైనా ఏ పథకమైనా అందేది. ఇప్పుడు ఎవరికి కాకుండా అందరికి ఎవరి పథకాలు వాళ్ళకి నేరుగా అకౌంట్లో పడిపోతాను. ఇంకొకరికి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. మరి ఇప్పుడు ఆడేడు చేస్తాడు. మరి ఇప్పుడు ఆడు ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇదే 18 సంవత్సరాల వాళ్ళకి కూడా ఇదే పెన్షన్ లేసేద్దాం అంటాడు. మరి ఆడు చేసింది ఏంటి అంటారు? ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఈసారి 120 సీట్లు వస్తాయి జగనానికి. సిద్ధమని ప్రోగ్రాం దేని గురించి అంటారు? సిద్ధం ఎలక్షన్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల గురించి ప్రజలందరికీ తెలియవచ్చడం కోసం సిద్ధమనే ప్రోగ్రాం తయారు చేశారు. ఇంకా టీడీపీ నాయకులు ఏం చేస్తారంటే ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చి చేస్తామని మోసం చేస్తారు. అది కాకుండా చేయలేరు కూడాను. జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. ఏం చేసామనేది ప్రజలందరికీ తెలుసు. పేద ప్రజలకు ఎంతో ఉపయోగం చేశాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు. మరొకసారి తెలియపరచడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పథకాలు పెట్టి ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారంట కదా, నిజమేనా? మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పథకాలు పెడతానంటాడు కదా, అప్పుడు సోమరిపోతులు కారా? అప్పుడు ఎవరా సోమరిపోతులు? ఇప్పుడు ఈయన ఇచ్చిన పథకాలు ఓకే చేశాడు, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఇవి ఎవరి కోసం? పేద ప్రజల కోసం పెట్టినవి. పెద్దోళ్ళకి ఇవి అలాగే ఉంటాయి, సోమరిపోతుల్లాగా ఉంటాయి. ఇప్పుడు నెలకు 10,000 జీతం వస్తుంది, నీకు డబ్బులు అవసరం లేదు. పేదోడికి ఏమి రాదు, ఆడికి కావాలి. ఆడిడు ఏమంటాడు? ఈయన్ని సోమరిపోతులు చేస్తాం అంటాడు. ఈయన్ని మీదకు తీసుకురావడం కోసం కదా, జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం పెట్టుకోవడం కాదు, పేద ప్రజల కోసం పెట్టిన పథకాలు కాబట్టి ప్రజల కోసం చేస్తున్నది అంతే. మరి లోకేష్ గారు అన్నారు మీ అవినీతి చూస్తున్నా, 7 బుక్లు రాస్తున్నామని చెబుతున్నారు కదా. మరి టీడీపీ టైంలో అవినీతి జరగలేదా?
ఇప్పుడు టీడీపీ ఏ రాజకీయ పార్టీ వచ్చినా అవినీతి అనేది జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 100కి 95% జరగలేదు అవినీతి. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు డైరెక్ట్గా పేద ప్రజలకు చేరుతున్నాయి, అకౌంట్లో పడుతున్నాయి. మధ్య మీడియేటర్ లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టారు. ఒక పెన్షన్ రావడం కోసం 2 మాసాల డబ్బులు ముందే తీసుకునేవారు వాళ్ళు. ఈ రోజు అలా కాదు, అర్హత ఉంటే చాలు సచివాలయంకి వెళ్ళి పేరు నమోదు చేసుకుంటే డైరెక్ట్గా ఆయన అకౌంట్లోకి వస్తుంది. ఎలా అవుద్ది దళారీ వ్యవస్థ? అంటే ఇప్పుడు మరి జగన్ గారు అన్నారు 175 స్థానాలు మనకే రావాలన్నారు కదా, వై నాట్ 175 అన్నారు. అవి ప్రజలు గుర్తించాలి. 175 రావచ్చు, 150 రావచ్చు, 130 రావచ్చు. ప్రజలకు మేలు చేశారు అని అనుకుంటే అలా గెలిపిస్తారు. ఒకవేళ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకున్నారు మీరు? 150 వరకు రావచ్చు. అన్నయ్య గారు ఇప్పుడు సిద్ధమని పెట్టారు కదా ప్రోగ్రామ్, ఈ సిద్ధమని ప్రోగ్రామ్ ఎందుకంటారు? సిద్ధమైన ప్రోగ్రాం మరి అది సంక్షేమ పథకాలు అందరూ మనం అభివృద్ధి కావాలనేసి సిద్ధమైన జగన్ రావాలి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము సీతంపేట నుండి పాల్గొని నియోజకవర్గం. అంత దూరం నుంచి వచ్చారు? మనం అంత నుండి మన జగన్ అనుమానంతో బాగా మనం సంక్షేమ పథకాలు అన్నింటి మనం వచ్చాము. సిద్ధం మంచిగా చేశారు జగన్ గారు, మంచిగా చేశారు, బ్యాజులు అభివృద్ధి చేశారు. మరి చంద్రబాబు గారు అన్నారు నన్ను గెలిపించండి ఎందుకని ఎక్కువ మంచి పని చేస్తారు. మరి ఏ పెన్షన్ ఆడిస్తారు? మొత్తం పథకాలంతా జగన్ ఇస్తారు కదా. జగన్ ఆడిచ్చింది మనం ఇప్పుడు ఎన్నికలు చంద్రబాబు ఇస్తారు. అది ఇవ్వరు, నమ్మరా మీరు? నమ్మము. జగనే రాజశేఖర్ రెడ్డి తాయంలో బాగా అది అభివృద్ధి అయిందండి. మరి జగన్ వచ్చేసరి ఇది సిద్ధమైన పొలపాన వచ్చింది, అదే చాలు. అంతవరకు మనము ఏది ఇబ్బంది లేక ఏ పథకాలైనా మేము సచివాలయంతో పని అవుతున్నాయి, వస్తున్నాయి. ఎవడు సోమరిపోతున్నారండి, అలా సోమరిపోతు కాదు, అలా అవ్వట్లేదు. బాగానే మనం పొలపాన్ని అందిస్తున్నాం. బాగా మేమేళ్ళు చూస్తున్నారు, కలవాతమ్మ చూస్తున్నారు, బాగా మనము అందిస్తారు. ఇన్నాళ్ళల్లో మనము బాగా ఇబ్బంది టీడీపీ ప్రభుత్వంలో మనం ఇప్పుడు జగన్ వచ్చేసరి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అంతే చాలు. అంతేనా సార్? మనం ఏం లేదు. జై జగన్, జై జగన్.